ఇప్పుడు మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వాక్యం చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వాక్యం. మనవరన్నా బైబిల్ తీసి పెట్టుకో. అక్కడ ఏం రాయబడిందంటే, నేను చదివే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను అని ఆ మాట ఉందా? మీరు చూడట్లా, ఒకసారి నేను చూస్తా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వాక్యం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను అని రాయబడింది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలిచింది. దాన్ని మీరు ఆలోచించండి, నేను చెప్పే మాట నమ్మండి. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తున్నాను. గతించిన వారం అనగా 2వ వారం జనవరిలో, పోయిన వారం దేవుడు మనతో ఏం మాట్లాడో తెలుసా? ఈ ఎడారిలో నదులు, ఆ వచనంలోనే సెకండ్ పార్ట్ అన్నమాట, ఎడారిలో నదులు పారజేయుచున్నానని. ఈ వారం అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను అని. దేవుని బిడ్డలారా, మాట చెప్పేది మనిషి కాదు శాంతిరాజన్న. ఒకవేళ మనిషే కనుక అయితే మనం ఎట్లా పడితే తినొచ్చు, నిద్రపోవచ్చు, మంగుగా ఉండొచ్చు, లేకపోతే పట్టించుకోకపోవచ్చు, వినకపోవచ్చు, తీసేసుకోవచ్చు తల. కానీ మాట్లాడేది దేవుడు కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు నేను దేవుని మాటల యందు నమ్మిక ఉంచాలి. ఇప్పుడు ఈ మాటల్ని మనం నమ్మాలా, ఈ మాటల మీద మనం విశ్వాసం ఉంచాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుని వాక్యం మనకు ఆశీర్వాదకరంగా మారాలంటే మనం ఖచ్చితంగా వాక్యాన్ని నమ్మి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాక్యాన్ని నమ్మి తీరాలి. మన ప్రభు ఎవరో తెలుసా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 8వ వచనం ఏముంటుందంటే, ఆయన నిన్న నేడు నిరంతరం మారనివాడు అని రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి అన్నమాట. హెబ్రీ పత్రిక, ఇది మన వాక్యం సంబంధించింది కాదు, జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను నేను. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యేసు ప్రభు నిన్న నేడు ఎప్పటికీ ఒకటే రీతిగా ఉంటాడు మన దేవుడు. బిడ్డ బాగానండి, 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన మన ప్రభు అయిన యేసయ్య చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించాడు జాషువా. ఈ రోజు కూడా ఆయన అలాగే ఉన్నాడు, మారని వాడుగా. అంటే చీకట్లో ఉన్న వాళ్ళని ఈ రోజు కూడా వెలుగులోకి నడిపిస్తాడు. బంధించబడిన వారిని బయటికి తీసుకొని వచ్చాడు, విమోచించాడు ఆ రోజు. ఈ రోజు కూడా బంధకాల్లో బంధించబడిన వారిని వెలుపల నడిపిస్తాడు. కుంటి వాళ్ళకి నడకనిచ్చాడు ఆ రోజు, ఈ రోజు కూడా కుంటి వాళ్ళకి నడకనిస్తాడు. మూగ వాళ్ళకి మాట ఆ రోజు, ఈ రోజు కూడా. గుడ్డి వారికి చూపు ఆ రోజు, ఈ రోజు కూడా. రక్తస్రావ రోగము గలవారిని స్వస్థపరిచాడు ఆ రోజు, ఈ రోజు కూడా. దయ్యాలు పట్టుకున్న వారిని దయ్యాల్లో నుంచి ఏం చేశాడు? ఏదో ఒకటి చేసాడులే కానీ చూస్తున్నారు మీరు, MBBS ఎగ్జామ్ రాసినట్లాగా. దయ్యాలు పట్టుకున్న వాళ్ళని దయ్యాల నుంచి విడిపించాడు. కేకలు వేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన ప్రజల్ని ఆ రోజుల్లో. యేసుక్రీస్తు వారు ఎదురుగా వస్తే, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? అప్పుడే సమయం కాకముందే అని అరిచి కేకలు పెట్టాయి దురాత్మలు. ఈరోజు కూడా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు మన దేవుడు. ఆయనకి ఇప్పుడు కూడా దయ్యాలు ఎదురుపడితే అదే కేకలేస్తాయి. బిడ్డలారా, అంటే నేను ఈ మాటలు ఏం చెప్తున్నానంటే, మీ కన్నీళ్లు త్రవ్వడానికి మన ప్రభు అయిన యేసయ్య ఇంకొకలాగా మారిపోలేదు. ఆయన మన కన్నీళ్లు త్రవ్వడానికి నేటికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కన్నీళ్లు తుడిచే దేవుడు, మిమ్మల్ని లేవనెత్తే దేవుడు, మీ రోగాలు స్వస్థపరిచే దేవుడు, అలిసిపోయిన సొలసిపోయిన మిమ్మల్ని అలసట తీర్చే దేవుడు, నెమ్మదిని కలుగజేసే దేవుడు, ఆరోగ్యమునిచ్చే దేవుడు,
సంపూర్ణ విడుదల విమోచన కలుగజేసే దేవుడు, వ్యాపారాలు దీవించే దేవుడు, ఆర్థికంగా మనల్ని స్థిరపరిచే దేవుడు, మన కన్నీళ్లు తొలగించే దేవుడు, చెయ్యి పట్టి లేవనెత్తే దేవుడు యేసు నామములో. ఆయన నిన్న నేడు నిరంతరం మారలేదు. కానీ ఇది మన పట్ల జరగాలంటే, ఇది మనం అనుభవించాలంటే, ఈ వాగ్దానాలన్నీ మన సొంతం అవ్వాలంటే, అంటే చీకట్లో ఉన్న మనం వెలుగులోకి రావాలన్నా, బంధకాల్లో బంధించబడిన నువ్వు విడిపించబడాలన్నా, ఏడుపుల్లో ఉన్న నువ్వు సంతోషంలోకి రావాలన్నా, నీ దుఃఖం నాట్యంగా మార్చబడాలన్నా, మన బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా, పేదరికంలో నుంచి పూర్తిగా బయటపడి దీవించబడాలన్నా, దరిద్రత శాపం మన జీవితంలో నుంచి తొలగిపోవాలన్నా, రోగము నిరాశ నిస్పృహల్లో నుంచి బయటికి రావాలన్నా మనలో ఉండాల్సింది ఒక్కటే, అదేంటంటే విశ్వాసం. చెప్పండి, ఏం తమ్ముడా, ఏముండాలి మనకి? విశ్వాసం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతకడం కూడా అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే బిడ్డలారా దేవుని కుమారులు. యోహాను సువార్తలో ఉంది, ఎందరు దేవుని నామమందు విశ్వాసం ఉంచిరో, ఎందరు దేవుని నామమందు విశ్వాసం ఉంచిరో వారందరూ దేవుని కుమారులొకటకు పిల్లలొకటకు అధికారం అనుగ్రహించబడింది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ దేవుని పిల్లలు. ఇప్పుడు నీకు విశ్వాసం ఉందా బిడ్డ? నమ్ముతున్నావా? ఆ రోజు కన్నీళ్లు తుడిచిన దేవుడు ఈరోజు తుడవడా? ఆ రోజు లేవనెత్తిన దేవుడు ఈరోజు లేవనెత్తడా? అమ్మా, ఆయన కుంటివారికి, గుడ్డివారికి, మోగవారికి, అలిసిపోయిన వారికి, ఏడుపులతో ఉండే వాళ్ళకి, రోగాలతో ఉండే వాళ్ళకి, మరి పక్షవాతపు వ్యాధిగ్రస్తులకి ఆయన దీవెనకరంగా మారాడమ్మా. ఆ రోజు యేసుక్రీస్తును ఆశ్రయించిన ఏ రోగి కూడా స్వస్థపరచబడకుండా వెళ్ళలేదు. ఈరోజు మన మందిరంలో కూడా, ఈ చోట్ల కూడా మన ప్రభువైన యేసయ్య అదే అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు నామములో నమ్మి స్వతంత్రించుకొందువుగాక. నమ్మకం లేకపోతే ఇన్ని 10 సంవత్సరాలకైనా మనం ఇట్లాగే ఉంటాం. స్టాండ్లు తీసుకోండి, గడ్డల కింద స్టాండ్లు తీసుకోండి. నమ్మకపోతే ఇంకొక 10 సంవత్సరాలైనా మన జీవితాలు ఎట్లా ఉండిపోతాయి. ప్రభు మనల్ని ఏమి, మన డబ్బు అడగట్లేదక్క, మనల్ని ఆస్తిపాస్తులు మనం అడగట్లా. ఆయన అడిగేది ఏంటంటే, నేను చేస్తానని నువ్వు నమ్ము, నేను చేస్తానని నువ్వు నమ్ము. ఎలా నమ్మంటావు పాస్టర్ గారు? నేనేమన్నా మంచిగా బతికితే నాకు నమ్మకం ఉంటుంది, నేను గుడిసెడు బతుకుతుంటే నాకెందుకు ఉంటుంది నమ్మకం? నేను నమ్మకంగా మంచోడుగా మంచిదాన్ని నిలబడితే నాకు దేవుడు చేస్తాడు. బిడ్డలారా, సైతానుగాడు మనకు చెప్పే పెద్ద అబద్ధం ఇది, గుర్తుపెట్టుకోండి. ఏమని? నువ్వు దేవుడికి ఇష్టకరంగా జీవించట్లేదు కదా, నీకెందుకు చేస్తాడు దేవుడు? నువ్వు క్రమంగా చర్చికి బావట్లేదు కదా, నీకెందుకు చేస్తాడు దేవుడు? నువ్వు దేవుడిని ఆరాధించట్లేదు కదా, హృదయపూర్వకంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండట్లేదు కదా నువ్వు, నీకెందుకు చేస్తాడు దేవుడు? నీలాంటోళ్ళుగా దేవుడు చేసేది పరిశుద్ధులకు చేస్తాడు దేవుడు అని వాడు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి అబద్ధం చెప్పి మనల్ని అబద్ధాన్ని నమ్మించి తీసుకొని వచ్చాడు ఇప్పుడు దాకా. నా 2 చేతులు దండాలు పెట్టి చెప్తున్నా, నా పిల్లలకి, ఆత్మీయ పిల్లలైన మీ అందరూ చెప్తున్నా, ఇక మీదట వాడి మాటలు మీరు నమ్మొద్దు. ఆమేనండి. ఇక మీదట ఆ మాట మీరు, ఏ మాట అది? ఏ మాట? మమ్మల్ని అడగబాకు సార్, నీకు దండాలు పెడతా. మమ్మల్ని ఎందుకు అడగతావు నువ్వు? ఏ మాట నమ్మొద్దు అంటానా? పరిశుద్ధులుగా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రార్థనా పరులుగా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, నమ్మకంగా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనలో కొంచెం పొరపాటు ఉన్నా కూడా, చిన్న పొరపాటు ఉన్నా కూడా దేవుడు మనల్ని ఆస్వాదించాడు అనేది అబద్ధం. అయితే నిజమేంటి చెప్పమంటారా? ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించి నీ గుండెల్లో యేసయ్య నా దేవుడు అని నువ్వు ఒప్పుకొని బాప్తిసం పొంది దేవుని మందిరంలో అడుగు పెట్టావో, ఆ రోజే ఏం జరిగిందో తెలుసా? నువ్వు గత కాలంలో చేసిన పాపాలు దేవుడు క్షమించేశాడు. ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు చేస్తున్న పాపాలు క్షమించేశాడు. నువ్వు భవిష్యత్తులో చెయ్యబోయే పాపాలు కూడా దేవుడు క్షమించేశాడని బైబిల్ రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మనుషులు చేసే పాపాన్ని సంపూర్ణ సిద్ధి
బిడ్డల తర్వాత నేను చూపిస్తా ఈ వాక్యం మీకు. అమ్మా, నువ్వు రేపు చేయబోయే పాపాన్ని కూడా దేవుడికి సిలువలో అడిగేశాడు. ఇంకా నువ్వు అంటే పాపం చేసుకోమని కాదు, నేను మీకు సర్టిఫికేట్ ఇవ్వడం కాదు నేను చెప్పేది. హలో హలో, ఉప్పు తింటేనా నీళ్ళు తాగేదేందన్నా? ఏంది? కారం తింటే నీళ్ళు తాగుతాను అనుకుందాం. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేసినందువల్ల ఏమవుతుంది చెప్పమంటారా? ముందు మనశ్శాంతి ఉండదు మనకి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేవుడితో సమాధానంగా లేవనుకో, మందిరం క్రమంగా రావట్లేదు అనుకో, గుండెలో మనశ్శాంతి ఉండదు. అది భరించాలి, ఖచ్చితంగా భరించాలి, అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ నువ్వు దేవుని మందిరికి రాలేదని, నువ్వు దేవునితో నడవట్లేదని నిన్ను దీవించకుండా దేవుడు వదిలేడు, గుర్తుపెట్టుకో. అది నీకు దేవుడికి సంబంధం కాబట్టి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ప్రార్థన చేయకపోతే మనశ్శాంతి ఉండదు, బైబిల్ చదవకపోతే మనశ్శాంతి ఉండదు, మందిరం రాకపోతే మనశ్శాంతి ఉండదు. ఎందుకు పోతా నా కర్మ అనిపిస్తుంటుంది మనకి. కానీ నిన్ను దేవుడు వదల్లా, నిన్ను వదిలేసాడని సైతం అబద్ధం చెప్తుంటాడు. హలో హలో, కనుక రమ్మా. నీకు ఎంతమంది పక్కలు? 20 మంది. కనుక రోజు ఎంతమంది నీకు? కనుక రోజు ఎంతమంది? 2 కదా. నీ కొడుకు నీ మాట వింటేనే ప్రేమిస్తావా? నీ మాట వినకపోయినా ప్రేమిస్తావా? నవ్వకుండా సమాధానం చెప్పుము. నీ పిల్లలు జాషువా అడదాం. జాషువా, నవ్వకుండా సమాధానం చెప్పు. నీ 2 పిల్లలు నీ మాట వింటేనే బాగా చూసుకుంటావా? నీ మాట వినకపోయినా కూడా బాగా చూసుకుంటావా? వినకపోయినా ఎందుకు చూసుకోవాలి? వినకపోయినా కూడా బాగా కన్నాం కాబట్టి, తండ్రిని కాబట్టి, బాధ్యత కాబట్టి. మనం చూసుకోకపోతే ఇంకా వాళ్ళని ఎవరు చూసుకోరు కాబట్టి. బిడ్డలకి తల్లి చూసుకుంటుందా, పక్కింటి ఆమె చూసుకుంటుందా? బాగా తల్లి చూసుకుంటుంది. బిడ్డకి ఏ టైంకి పాలు ఇచ్చుకోవాలి, ఏ టైంకి. ఇప్పుడుండే పిల్లలకైతే మంచం మీద తీసుకోబోతుంటారు. పాపా మా పాపా, బిడ్డకి అవి దాదులేమ్మా. ఎన్ని గంటలకి? 8 గంటలకి లేపి, పాపా బిడ్డకి అవి దాకా. పాపా ఏంది? ఉదయాన్నే లేచి ఇల్లు చిమ్ముకొని అంట్లు కడిగి రోజులు పోయినాయి, ఆడపక్కలు పోయినాయి. రేపు మన కూతురు లేరే ఇంట్లో ఇచ్చినప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి మనకి. ఒరే ఒరే బుడబక్కలు వాడు ఏంది రేట పిల్లలు ఇటు పెంచేవని రేపు ఇదే టెన్షన్ అయిపోయింది. ఎట తిడతారో, అవతల పక్క వాళ్ళు ఎన్ని తిట్టినా పడాలి, తప్పదు. ఇంకా ఆడపిల్లలు ఇప్పుడు ఉదయాన్నే లేచి కడుక్కుని ఐలెంత లేదు. పాపా పాపా 8:30 అవుతుంది పాప, లేయి మా టీ తాగుదువో. ఆడపిల్లలు టైంకి లేచి పని చేయకపోయినా కూడా తల్లి ఆ ప్రేమ చేత తన బిడ్డలకి ఏం కావాలో అది ఇస్తూ ఉంది. కొడుకు సినిమా చుట్టూ తిరిగి వచ్చి రాత్రి 12 గంటలకు వస్తే అమ్మ మేలుకో ఉంటుంది. అవునా కదా? తల్లి ఖచ్చితంగా మేలుకో ఉంటుంది. తండ్రికి కోపం వస్తుంది. సైతానికి బేట నా డబ్బులు అంటాడు, కానీ తల్లి మాత్రం పాప అనలేదు. కనింది కదా, రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి వాడు ఎంత బలిష్ఠుడైనా వాడి కోసం మేలుకొని ఒకళ్ళు నిద్రపోయినా నేనైతే మా అమ్మని గీరేవాడిని కాదు. నా సంగతి చెప్తాలే. 10th క్లాస్లో ఉన్నప్పుడు శనివారం పూట సినిమాలు వచ్చాయి. ఆ రోజుల్లో శనివారం సాయంత్రం అట చూస్తున్నారు ఎప్పుడు తెలియనట్టుగా. శనివారం సాయంత్రం కొత్త సినిమాలు వేసేవాళ్ళు, మిగతా అంతా పాత సినిమాలు వచ్చాయన్నమాట. శనివారం చర్చిలో ప్రార్థన డ్రమ్ము కొట్టేసి నేను చల్లగా వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి 12, 11:30, 12 గంటలకు అవుతుంది సినిమా. 9 గంటలకు 9:30, 10 స్టార్ట్ చేసి 12 గంటలకు అయిపోద్ది. ఈ అంతా తినేసి మాట్లాడుకొని నిద్రపోతుంటారు అన్నమాట ఆదివారం ఆరాధనకి. నేను 12 గంటలకు వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళి అరికాళ్ళు గీకేవాడిని. మా అన్నం ఎద్దులే మా పనికి మనలోడా నిద్రపోనీయకుండా టీవీలు మరిగి మా అరవబాక మా డాడీ లేస్తాడా, పడతాడు, లేస్తా రే కాలుతుందంతా నేను అనేది. కానీ నేను ఇప్పుడు కాలుతో కొట్టాను అనేది అంతే. 400 మాటలు తిడతా. మా కడుపు చెడబుట్టావు నువ్వు, ఎవరన్నా చూస్తే ఏం చెప్పాలి మేము, పాస్టర్ కొడుకు సినిమా చూస్తే ఏం చెప్పాలరా మేము అనేది అంటానే. నాకు వేయాల్సింది వేసేది, నా కోసం ప్రత్యేకంగా కూర తీసి పెట్టేది, అందరు తినేస్తారని. నేనంటే మా అమ్మ కొంచెం బాగా ఇష్టం, ఎందుకో మరి. చూసారా, నాకు ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. మన దేవుడు కూడా అంతే. మన దేవుడు కూడా అంతే కాదు, అంతకంటే కోట్ల రెట్లు ఎక్కువ మన దేవుడు. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడితో సంబంధం లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు, కానీ దేవుడు మనలని వదలడు. నీకు మనశ్శాంతి కావాలనుకుంటే నువ్వు దేవుడితో సంబంధం పెట్టుకోవాలా, కానీ దగ్గర రావాలా. అంతేగాని ఆయన మనల్ని వదిలేలా. బిడ్డరా, నీకు మనశ్శాంతి లేదని నువ్వు నమ్మకుండా ఉండకూడదు.
నేను మంచోని కాదు, నా దేవుడు మంచోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నీతిమంతులమని కాదు కానీ తానే మన యొద్దకొచ్చి మనల్ని ప్రేమించి, బైబిల్ మంచి మాట రాయబడింది, మనము ప్రేమించితమని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న ఈ వారంలో ఒక వాక్యం కనపడింది నాకు. వచ్చే వారం చెప్తాను నేను. ఈ వారంలో ఒక వాక్యం కనపడింది. ఏంటో తెలుసా? అది రోమపత్రికలో. మన దేవుణ్ణి నీతిమంతుడు అని మనం ఎందుకంటామో తెలుసా? అమ్మా అయ్యా మన దేవుణ్ణి మనం నీతిమంతుడు, నా దేవుడు నీతిమంతుడు అని ఎందుకంటున్నామో తెలుసా? పాపిని క్షమించే దేవుడు కాబట్టి ఆయన నీతిమంతుడేనంట. ఆమె చెప్పండి గట్టిగా. అబ్బా, మన దేవుడు నీతిమంతుడు ఎందుకయ్యాడు? పాపిని క్షమించే దేవుడు కాబట్టి, పాపమును కడిగే దేవుడు కాబట్టి, ఎన్నిసార్లు పడిపోతున్నా క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన నీతిమంతుడయ్యాడంట. పడిపోతుండే వాళ్ళ తంతా ఉండడానికి ఆయన నీతిమంతుడే కాదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పింది బయట మతాలు. మంచి వాళ్ళని కాపాడాలి, దుష్టుల్ని శిక్షించాలని చెప్పింది బయట మతాలు. యేసయ్య మార్గం అలా కాదు. నువ్వు ఎన్నిసార్లు దారి తప్పి తొలగి తొట్టుపడి జారిపోతా ఉన్నా కూడా చెయ్యి పట్టుకొని లేపడానికే ఈ ప్రేమ రెడీగా ఉంటుంది ఎప్పుడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు జాషువా ఏమి నమ్మాలంటే, నేను నా దేవునికి దూరం అవ్వచ్చేమో కానీ నా దేవుడు నన్ను దూరం చేసుకోడు. ఆయన నాకు దూరంగా లేడు, ఆయన నాకు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏమని? నేను నా దేవుడికి దూరమైనా నా దేవుడు నాకు దూరంగా లేదు. ఆయన ప్రేమ స్వరూపి. నా దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపిని దేవుడు ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే, నేను మీ జీవితాలలో అరణ్యములో త్రోవ కలుగు చేస్తా. అరణ్యములో త్రోవ కలుగు చేస్తా. కాబట్టి బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని వదలలేదు బిడ్డ. మనకు దేవుడు దూరంగా ఉండడు. ఇప్పుడు ఆయన ఒక్క క్షణం మనల్ని మర్చిపోతే భూమి మీద మట్టిలో మట్టిపోతాం మనం అంతే. ఒక్క క్షణం మర్చిపోతే చాలు, నిన్ను నన్ను ఎటు పోతామో తెలియదు. మన మర్రిపాడు ఇస్సాక్ అని తెలుసు కదా. మర్రిపాడు ఇస్సాక్ అన్న కుమారమ్మోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కుమారమ్మోళ్ళ సొంత అక్క కొడుకు. ఆ బిడ్డకి యాక్సిడెంట్ అయిందంట ఒక 3 రోజుల క్రితం. తాగేసి రాత్రిపూట వస్తూ ఉంటే బండి మీద మద్యపానం చేసి డ్రైవింగ్ చేయొద్దు అని మొత్తుకుంటా ఉన్నారు పోలీసులు కూడా. కానీ మన యవనస్తులు ఏం చేద్దాం? గ్రామం అది చిన్న, రాత్రిపూట ఆ పక్క గ్రామాలు తాగేసి ఫాస్ట్గా వస్తూ ఉంటే ఆటో తగిలిందంట బిడ్డలారా. ఆటో తగిలిందంటమ్మా. అన్న కాలు 3 చోట్ల ఇరిగిపోయింది. కుడి కాలు కుడి చెయ్యి దెబ్బతింది. కుడి కాలులో 3 దగ్గరల బోల్ట్లు వేసి నట్లేసి రాడ్లు వేసారంట 3 చోట్ల. చెయ్యి పూర్తిగా పనికిరాదని కుడి చెయ్యిని ఎడదాది చేశారు. ఆ బిడ్డ ఓని ఆడస్తా ఉంది పాపం. ఆ ఇంట్లో ఆ అబ్బాయి ఒక్కడే పని చేస్తాడంట. ఇప్పుడు ఆ పని చేసే దిక్కు కూడా పోయింది. నాకు అనిపించింది అయ్యింది అన్నప్పుడు, ప్రభువా ఇన్ని సంవత్సరాలు ప్రయాణాలు చేస్తున్నామే, మాకెందుకు తలగట్లేదు ఇబ్బందులు. ఇన్ని సంవత్సరాలు మేము బైకుల్లో లారీల్లో, అసలు మా జోసఫ్ అన్న అయితే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రాత్రుల పూట మెలుకొని తోలుతూ ఉంటాడు. ఆ చేపల లోడ్కి వెళ్ళినప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదురొచ్చేవాళ్ళు కరెక్ట్గా ఉంటారా? ఉండరు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదురొచ్చేవాళ్ళు కరెక్ట్గా ఉండరు. కానీ ఇంత భయంకరమైన కాలంలో ఎందుకు కాపాడబడుతున్నామంటే, అన్నా మనం ఆయన ప్రేమిస్తున్నామని కాదన్నా, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మనలను ప్రేమించుచున్నాడు కాబట్టి ఏ యాక్సిడెంట్ మన జోలికి రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. త్రుటి వెంట్రుక వాసులో తగ్గిపోతున్న మనకు ప్రమాదాలు తెలుసా? బైక్ మీద పోయి ఆటోను కొట్టుకొని కాలు తీసేశారు జాషువా, చెయ్యి తీసేశారు పూర్తిగా. కాలు కూడా ఎముకలు, కాలు వేళ్ళు కూడా బజ్జి అయిపోతే కాలు వేళ్ళు తీసేశారంట. వెనక గ్రసల వరకే ఉండాయి సార్ అని చెప్తున్నాడు యవనస్తుడు. పెళ్లి కూడా కాల, ఇంకా 18 సంవత్సరాలు. ఏమైపోతాను తమ్ముడు? ఆలోచించట్లేదా? అక్క ఆలోచించట్లేదు తల్లే? నువ్వు ప్రేమిస్తే కదా ఆయన నిన్ను ప్రేమించే తల్లే. ఆయన నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. మనం తేడా, మన దేవుడు ఎప్పుడు తేడా కానే కాదు. మనం తేడా మనుషులమే. నువ్వు ప్రేమిస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అనేవాడు నిజమైన ప్రేమికుడు కాదు.
అమ్మ ఎప్పుడు కూడా ఆ మాట అందో. నా కూతురు నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తా అంట తల్లమ్మ అందు. నా బిడ్డలు నన్ను ప్రేమిస్తేనే నేను బాగా చూసుకుంటా అంటామన్నా తండ్రులుగా బిడ్డల్ని. వాళ్ళ మీద కోపం వస్తున్నా, ఏం చేయలేక గిన్నెలు చెమ్ములు ఎత్తి నెల మీద కొడుతున్నా, ఆ టైంకి వాళ్ళకి కట్టాల్సింది, వాళ్ళకి చేయాల్సింది చేసేయాలి. బాధ్యత. కడుపులో పుట్టిన బిడ్డ మీద తండ్రికే తల్లికే ఎంత బాధ్యత ఉంటే, కోట్ల సంవత్సరాల క్రితమే అనాది ప్రణాళికలో జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్లాన్లో నిర్మించబడిన వారం మనం. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నావు యేసు నామములో. మీరందరూ ఎన్నిక చేయబడిన తల్ల మిమ్మల్ని దేవుడు వదలలేదు. అందుకనే నేను చెప్తున్నా, నేను ఏదైతే నీకు దేవుడు దూరం చేసేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుందో అడుగు దేవుడు సహాయం. ప్రభువా ఫలాంది నన్ను దేవుడు దూరం చేస్తుంది, నీకు దూరం చేస్తుంది నాయనా, నాకు సహాయం చేయి నాయనా, నేను నీతో ఉండాలి తండ్రి అని ఆడవండి ప్రభు దగ్గర. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు బిడ్డ. అయితే ఇప్పుడు మీరు దేవుడికి దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా తర్వాత సంగతి అది కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీతో ఉన్నాడు, దేవుని సన్నిధి దేవుని మహిమ మీతో వస్తుంది. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన మాట మీరు నమ్మండి. ఏం చేయాలి? ఏం చేయాలి మనము? ఆయన చెప్పిన మాట ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట నమ్మాలి. ఏం నమ్మాలి? నా దేవుడు అరణ్యంలో త్రోవ కలుగ చేస్తాడు. చెప్పండి, నా దేవుడు. అందరం నాతో పాటు చెప్పండి, నా దేవుడు అరణ్యంలో త్రోవ కలుగ చేస్తాడు. మళ్ళా చెప్పు, నా దేవుడు అరణ్యంలో త్రోవ కలుగ చేయు దేవుడు. ఇప్పుడు మీరే చెప్పాలి ఈ మాట. మళ్ళీ లాస్ట్ చెప్తున్నా, నా దేవుడు అరణ్యంలో త్రోవ కలుగు చేసే దేవుడు. రెడీ? 1 2 3 స్టార్ట్, గో. మళ్ళా ఆమేన్. నమ్మి చెప్పారా? పైన చెప్పారా? ఇప్పుడు నమ్మాలి దాన్ని. నా దేవుడు, మా దేవుడు, నిజాలే పెట్టారా, మా దేవుడు, నా దేవుడు అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాడు. అరణ్యం అంటే ఏం చెప్పండి? అరణ్యంలో దారులు ఉంటాయి తల్లి, అరణ్యంలో దారులు ఉంటాయి. అరణ్యము అంటే అడవి అని అర్థం అమ్మ. అరణ్యం అంటే ఏంది? అడవి. అడవులు తెలుసా? ఎప్పుడు చూసారా? అడవుల్లో రోడ్లు ఉంటాయనా? అడవులు చెట్లు చేమలు కొండలు రాళ్ళు గుట్టలు తప్ప దారులు ఉండవు. ఎవరన్నా పోయేవాళ్ళు అయితే ఎప్పుడన్నా పనుల మీద పోయేవాళ్ళు అయితే కాలి బాట ఉంటుంది అంతే. ఎప్పుడు నడుస్తూ ఉంటే ఆ దారిలో కాలిబాట కనపడుతుంటుంది. కాకులు దూరని కారడివి అని ఒక పదం ఉంది. కాకులు దూరని ఆడికి లోపలికి వెళ్ళిపోయామనుకో కాకులు కూడా కనపడమంట. అట్లాంటి కాకులు దూరని చిక్కని చెట్టడవిలోకి వెళ్ళిపోయారనుకోండి, కారడవిలోకి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా అక్కడ దారులేం కర్మ, వెలుగు కూడా పడదు, చెట్లు ఎక్కువైపోతే. అమెజాన్ అడవులని ప్రపంచంలో ఒక అడవులు ఉన్నాయి, అమెజాన్. ఈ అమెజాన్ అడవులే ప్రపంచానికి ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తున్నాయి. బ్రెజిల్ ఆ ప్రాంతాలు ఎక్కువ విస్తరించి ఉన్నాయి. కొన్ని వేల కిలోమీటర్ల పొడుగు అనమాట. అడివే చాలా పెద్ద విస్తీర్ణంలో పచ్చని చెట్లతో ఉంటుంది అనమాట. ప్రపంచంలోకెల్లా ఎక్కువ రకాల పాములు కానీ, పక్షులు కానీ, పిట్టలు కానీ, చేపలు కానీ అన్నీ అక్కడే ఉంటాయి. కొంతమంది ఆ అమెజాన్ అడవుల్లోకి పోయి వీడియోలు పెడతా ఉంటారు. ఇదిగో అమెజాన్ అడవుల్లోకి వచ్చాం. మన యూట్యూబ్లో చూస్తుంటామే నాన్ వేషన్ అని తిడతా ఉంటారు చూడండి. ఇప్పుడు అతన్ని ఈ నాన్ వేషన్ అనే అతను కూడా ఎక్కువ చూపించాడు. అప్పుడు అమెజాన్ అడవుల్లోకి పోయి దారులు లేవు, ఏమి లేవు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెట్లు. అసలు ఆ అడవుల్లో అరణ్యాల్లో దారులు ఉండవు. కానీ మన దేవుడు ఏం చెప్తుంది తెలుసా? నేను అటువంటి చిక్కేక అరణ్యంలో కూడా మీకోసము త్రోవ కలుగ చేస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ప్రేమ ఉందంటారా? లేదంటారు ఇప్పుడు దేవుడికి. సార్ అయినా కానీ ప్రేమ కలిగి ఎంత ప్రేమ ఉంటే మాత్రమో అడవుల్లోకి పోయి త్రోవ ఎందుకు చెప్పేయాలి? మనం అడవుల్లోకి పోయేవాళ్ళమా? ఎందుకు పోవాలా దేవుడు అడవుల్లోకి? ఇంకేం పని పాట ఉండదు మన దేవుడికే. మనం ఉండేది ముత్తుకూరు దారులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. ఇంకా అడవుల్లోకి పోయి మన కోసం ఆయన అమ్మా అట్లా తీసుకోకూడదు మనం. అది భౌతిక సంబంధమైన అర్థంగా వస్తుంది. కానీ మనకు దేవుడు అక్కడ భౌతికంగా రాయలే ఆ మాట, ఆత్మీయ కోణంలో రాశాడు ఆ మాటని. ఆ అడవుల్లోకి పోయి అమెజాన్ అడవుల్లోకి పోయి రోడ్డు వేసి ఇప్పుడు ఎవరు పోతారు? అడకే అమెజాన్ అడవుల్లోకి రోడ్డు వేస్తే ఎవరు పోతారు? దేవుడు మనకి దారినిచ్చేది అమెజాన్ అడవుల్లో కాదు, నీ జీవితం అనే అరణ్యములో నీకు దేవుడు త్రోవలు ఏర్పాటు చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మరలా చెప్పండి, నేను అరణ్యములో త్రోవ కలుగు చేసేదను అని చెప్పాడు దేవుడు. మనకి కలుగు చేయుచున్నాను అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, అరణ్యము అంటే అంటే తెలుసా?
అరణ్యము అంటే అర్థం ఏంటంటే కష్టకాలం, శ్రమల కాలం. అరణ్యము అంటే నిందల కాలం, అపనిందల కాలం. అరణ్యము అంటే వేదనల కాలం. అరణ్యము అంటే రోగాల కాలం, మనశ్శాంతి లేని కాలం, నెమ్మది లేని స్థితి, రోగాలు, వ్యాధులు, బాధలు మనల్ని వెంబడించినప్పుడు, మనం నిరాశ నిస్పృహలో కృంగిపోయినప్పుడు, ఎటు పోవాలో అర్థం కానప్పుడు, ముందు దారి కనపడనప్పుడు, అసలు ఏం చేయాలి బయటపడాలంటే అని నీ జీవితంలో కొన్ని సమస్యలు, కష్టాలు, బాధలు సంభవించినప్పుడు నీకు ఏం చేయాలో అర్థం కాక మెంటలు వచ్చి జుట్టు పట్టుకొని గట్టిగా నేకేసి కొట్టుకుంటుంటే దాన్ని ఏమంటారు తెలుసా? ఇప్పుడు నువ్వు అరణ్యంలో ఉన్నావు అని అర్థం అనమాట. శాంతజన అర్థమవుతుందా? అరణ్యంలో దేవుడు త్రోవ కలుగు చేస్తాడు అంటే, అరణ్యం అంటే ఆ అరణ్యం కాదు, మన బ్రతుకులకు ఒకసారి అరణ్యంలాగా మారిపోతాయి. అప్పులోళ్ళు చెప్పేసిపోతారు, ఇంకొక నెల కల్లాగా నా అప్పుగా కట్టకపోతే నీ ఇల్లుని తాకట్టు పెట్టి ఇంటిని అమ్మేస్తా, నీ వస్తువులు బయటేస్తా, అందరి మధ్యలో బూతులు తిట్టేసిపోతా, అవమానాలు పాలు చేసేపోతా అని చెప్పేసి పోతాడు మన అప్పులైన. అప్పులు ఇచ్చిన వ్యక్తి వచ్చి మళ్ళీ ఆ విధంగా తిట్టేసి అందరి మధ్య తిట్టేసి వెళ్తే ఇంకా నెల ఎప్పుడెప్పుడు వస్తుందా చూసుకుంటా ఏం చేయాలి అర్థం కాక అడిగితే ఎవరెవరో ఏం చేయాలి అర్థం కాదు. కొంతమందికి డాక్టర్ చెప్తాడు, అమ్మా ఇంక నువ్వు 3 నెలలే బ్రతుకుతావు అని చెప్తాడు. ఎన్ని నెలలు? 3 నెలలే బ్రతుకుతావు, సంవత్సరమే నీకు బ్రతికేది, ఇది రోజులో తినేస్తుంది, ఖచ్చితంగా చచ్చిపోతావమ్మా, అయిపోయింది, ఏం లేదు, లాస్ట్ మూమెంట్లో ఉంది, ఆమెకి ఏదో పెట్టేసేయండి అయ్యా, ఆమె అడిగింది పెట్టేసేయండి, ఆమె ఎక్కువ కాలం బతకదాం, ఇంకా ఆమెకు వచ్చిన జబ్బు అట్లాంటిది అని చెప్తారు డాక్టర్లు. అప్పుడు ఆమెకు అది ఏ కాలం అంటే ఆ వ్యాధిగ్రస్తురాలికి అది అరణ్యకాలం, అరణ్యం. ఆమె జీవితం అరణ్యం అయిపోయింది. అప్పుల బాధతో మనశ్శాంతి లేకుండా ఏడ్చే వాళ్ళకి అది అరణ్యకాలం, అది అరణ్యం. పిల్లలు చదివినా ఉద్యోగాలు రావట్లా, ఎన్ని దగ్గరలో పోయినా ఏం కంగారు, నువ్వు కూడా చూస్తాను అంటే లాస్ట్ టైం చూస్తాను తిరిగి అయిపోయింది కంగారు, దండాలు పెడతాను మీకు, ఒక 10 నిమిషాలు ఆపేస్తున్నా, వాక్యం కూడా చెప్పనిటని మీరు ఫ్రీగా చెప్పట్లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందరికంటే లాస్ట్ వస్తారు, అందరికంటే ముందు వెళ్తారు. అది క్రైస్తవుల పరిస్థితి అయిపోయింది. ఎప్పుడు వస్తారు జాషువా? అందరికంటే లాస్ట్ వస్తారు చర్చికి. పోయేది మాత్రం అందరికంటే అట్లా ఉండకూడదు, అందరికంటే ముందు రావాలి, అందరికంటే వెనకెళ్ళాలి. అది దేవుని బిడ్డల లక్షణం. నిదానంగా వెళ్ళాలా, అందరు పలకరించుకొని వెళ్ళాలా. అందరు పలకపోయినా ఎవరో పలికే వాళ్ళతో కొంచెం మాట్లాడుకొని పోవాలా. వందనాలక్క, సిస్టర్ బాగుండారక్క, చెల్లిరా బాగుండారా, ప్రార్థన చేయండి అక్క, మేము గురించి ప్రార్థన చేస్తాను, క్రమంగా 2 మందిరికి మనం ఉండాలక్క, ఇటు ఉండాలక్క, ఏదో 4 మాటలు మాట్లాడుకోవాలా, ఫ్రెండ్స్తోనైనా కాస్త దేవుని ఇంట్లో కొంచెంసేపు గడపాలా. ఇదే పని ఏం చేయాలో పోయి జీవితాంతం ఇదే కదా, ఆ ఇల్లే ఆ బతుకే, హల్లెలూయా స్తోత్రాలు, అంతే. ఏందో ఏముంది, ఏముండదు ఆడ, మళ్ళా పోయి అదే చీకటి, అదే ఇల్లు, అదే టీవీ, అదే ఫోను. దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడైనా కాస్త ప్రశాంతంగా కూర్చోవాలి తమ్ముడా. అందరికంటే ముందు రావాలి, అందరికంటే వెనకెళ్ళాలి, అది ఆశీర్వాదం. అప్పుడు ప్రభు నా బిడ్డ నా కొరకు ఆశపడుతుందని నాకు అనిపిస్తుంది కదా. కాబట్టి మనస్సు మార్చబడి దేవుని కొరకు సాగిపోవుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు అరణ్యములో త్రోవ కలుగు చేసే దేవుడు అని నమ్మాలి. వ్యాధుల్లో ఉండే వాళ్ళకి అది అరణ్యం, రోగాల్లో ఉండే వాళ్ళకి అది అరణ్యం, అప్పుల్లో ఉండే వాళ్ళకి ఆ బాధ అరణ్యం. చనిపోతుందని డాక్టర్లు చెప్తే ఆమెకి అది అరణ్యం. చదువుకున్న పిల్లలు ఫైల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, మరి ఇంటర్వ్యూలకి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు, జాబులు రావు, అది అప్పుడు వాళ్ళకి అరణ్యం. ఎంతో చదివాను, ఎంతో కష్టపడ్డాను, ఎన్నో మార్కులు వచ్చాయి, అయినా నాకు జాబు రావట్లేదు అంటే బాధపడుతుంటాడే, అది అరణ్యం. బిడ్డారా, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ముత్తుకూరులో ఎంత మందిరం కట్టాడు దేవుడు, ఎప్పుడు నింపుతాడు ఆత్మలతోటి, ఇది ఇశ్రాయేల్ పాస్టర్కి అరణ్యం. నెల్లూరులో పెద్ద స్థలాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడా, పెద్ద మందిరం నా కళ్ళతో ఎప్పుడు చూస్తానా, ఇది అరణ్యం. కొరతలు, అక్కరలు, అవసరాలు, కన్నీళ్లు, వేదన, బాధలు మనిషి జీవితంలో చోటు చేసుకున్నప్పుడు మనిషికి, వ్యక్తికి అది అరణ్య అనుభవం అన్నమాట, అరణ్యపు అనుభవం. అరణ్యంలో మనుషులు కనపడరు, అరణ్యంలో చీకటి, అరణ్యంలో మృగాలు, అరణ్యంలో పాములు, మనిషి జీవితం అతలాకుతలమైపోయిన పరిస్థితి. బిడ్డ, అప్పుడు అట్లాంటి సందర్భాలు నీ జీవితంలో ఎదురైతే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా దేవుడు నా జీవితంలో ఏర్పడిన ఈ అరణ్యంలో త్రోవ కలుగు చేసే దేవుడు. కొట్టు చప్పలు కొట్టు, అర్థమైతే చప్పలు కొట్టు.
ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో నా దేవుడు నా కొరకు త్రోవ కలుగ చేస్తాడు. హల్లెలూయా! నా దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు నా కొరకు ఎంత చీకట్లోనైనా త్రోవ కలుగ చేస్తాడు. హీ మేక్స్ ఎ వే ఫర్ మీ. నా దేవుడు నా కొరకు త్రోవ ఏర్పాటు చేస్తాడు యేసు నామములో. ఆయన కష్టమే ఉంది, మాట ఇస్తే కలిగిపోద్ది యేసు నామములో అంతే. ఓ అరణ్యమా, నా బిడ్డకు త్రోవ కలగాలి నీలో అంటే అప్పటికప్పటికే హైవే పడిపోద్ది యేసు నామములో. ఎక్కడ మన జీవితం అనే అరణ్యంలో హైవే రోడ్ అయిపోద్ది అంతే. అప్పటిదాకా కృషించి నీరసించిపోయిన నువ్వు నేను ఆ హైవేలో పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం వేస్తున్నాము. ఇంకా హుషారు పాట పాడుకుంటూ వెళ్ళిపోతాం అంతే. భయము చెందకు భక్తుడా ఈ మాయలోక. ఇందాక ఏడుస్తున్నావేంది? అప్పుడు రోడ్డు పడలా, ఇప్పుడు రోడ్డు పడిపోయింది. ఏమైంది? ఉద్యోగం ఇచ్చాడు దేవుడు నాకు యేసు నామములో. ఏమైంది? నా వ్యాధి స్వస్థపరచబడింది. కిడ్నీ రిపేర్ అయిపోయింది యేసు నామములో. నా గుండె రిపేర్ అయిపోయింది. నా ఆస్మా ఎటుపోయిందో, నా థైరాయిడ్, షుగరు, బీపీ నార్మల్, థైరాయిడ్ అవుట్. నా ప్రభు నన్ను తాకాడు. అప్పుడప్పుడు రావడం కాదు, పోయింది పూర్తిగా. నా ప్రభు అరణ్యంలో త్రోవ ఏర్పాటు చేస్తే నా కన్నీళ్ళలోంచి నేను బయటపడిపోయా. ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. నా దేవుడు చీకట్లో అరణ్యంలో త్రోవ కలుగు చేసి నడిపించాడు. నా ప్రభువుకి మహిమ కలుగునుగాక అని మనము స్తుతిస్తూ వెళ్ళుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇంత చక్కని ధైర్యం ఇచ్చిన దేవుని కొరకు మనం ఎట్లా బ్రతకాలా చెప్పండి? ఎట్లా ఉండాలి? ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ వాక్యం చూడండి బిడ్డలారా. ఇక ఆపేద్దాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ వాక్యంలో ఏముందంటే, యెహోవా క్షమించాలా, దీనికంటే ముందు మనం ఇంకోటి చదవాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా మా అరణ్యంలో ఏం కలుగు చేస్తాడు దేవుడు మనకి? చెల్లె తల ఏం కలుగు చేస్తాడు? అరణ్యంలో త్రోవ, రోడ్డు ఏర్పాటు చేస్తాడు. ప్రభు అంటున్నాడు, నేను రోడ్డు ఏర్పాటు చేయటమే కాదు, ఆ అరణ్యంలో మీకు నడిచేటప్పుడు పగలు మీకు ఎండ దెబ్బ తగలకుండా మేఘంగా ఉంటా, రాత్రిపూట ఆ అరణ్యంలో మీకు ఇబ్బందులు లేకుండా వెలుగుగా ఉంటా. రాత్రి అగ్నిస్తంభంలోను పగలు మేఘంలోను ఉండి నేను మీకు ముందుగా నడిపించుకుంటూ తీసుకొని వెళ్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పాడు నిర్గమకాండంలో. ఇశ్రాయేలు తోటి దేవుడు వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే మేఘము అగ్నిస్తంభం వారిని విడిచిపెట్టలేదు పూర్తిగా. ఇశ్రాయేలీల్ని అరణ్యములో పగల మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వెలిగిచ్చి వారిని ఎలా నడిపించాడో, ఉదయపూట నీడ, రాత్రిపూట అగ్ని వెలుగు. తన బిడ్డలకి ఏ కొదువు లేకుండా ఆ వెచ్చని నీడలో వెలుగులో రాత్రులు కూడా ప్రయాణం చేశారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీలు పగులు మాత్రమే కదా ప్రయాణం చేసింది 40 సంవత్సరాలు, రాత్రులు కూడా ప్రయాణం చేశారు. నా సైడ్ చూస్తున్నారు ఏంది? పాడమని చెప్తున్నారు కదా, నాకు అర్థమైంది, నేను పాడుతున్నా. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా, రాత్రి కూడా ప్రయాణం చేశారు. త్రోవలో వారిని నడిపించడానికి యెహోవా దేవుడు బిడ్డలారా పగటి వేళ మేఘస్తంభంలో ఉన్నాడు, వారికి వెలిగివ్వడానికి రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడు, వారికి ముందుగా నడుచుచూ వచ్చాడు. ఇప్పుడు ఒక మాట, అరణ్యములో త్రోవ కలుగు చేయ మన దేవుడు అరణ్యంలో త్రోవ ఏర్పాటు చేసి ఒంటరిగా వదిలేశాడు అనుకో, అరణ్యంలో పావులు ఉంటాయి ఉండవా? తేళ్ళు ఉంటాయి ఉండవా? ఏ పావులు ఉంటాయి? మిడునాగులు. ఏ తేళ్ళు ఉంటాయి? విషప తేళ్ళు ఉంటాయి. ఇంకా భయంకరమైన క్రూరమృగాలు ఉంటాయి అడవుల్లో. త్రోవ ఏర్పాటు చేసి వదిలేసేట. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన మనతో నడుస్తూ మనకంటే ముందుగా వెళ్తాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచి మాట. వారికి ముందుగా, నిర్గమకాండం 13 లాస్ట్లో ఉందన్నమాట, వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అబ్బా వారికి ముందుగా. అన్న చెల్లిలా, నీకు ముందు దేవుడు నడుస్తున్నాడు తల్లా, నీకు దండాలు పెడతానమ్మా. ఆ మైండ్ మానేయమ్మా. నాకు దేవుడు లేడు, నన్ను దేవుడు పట్టించుకోడు అనుకోపోతల్లా. నీతో దేవుడు ఉన్నాడు చెల్లిలా. మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు. సైతంగా చెప్పి మాట వినబాకు. నువ్వు
నీకు ఆ మాట వచ్చినప్పుడల్లా ఒకటే గుర్తుపెట్టుకో, నా బిడ్డల పక్షాన్ని నేను ఇప్పుడు నాకు ప్రేమ ఉందా లేదా? మరి నా పట్ల నా దేవుడు ప్రేమ ఎందుకు ఉండదు? రే సైతానుగా, నీ నీ చెవుల్లో శేషం పోస్తా, నీ కళ్ళల్లో నాకు అబద్ధాలు చెప్పేవంటే. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నాకు ముందుగా నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యములో త్రోవ కలుగు చేసి ఆయన మనకు ముందుగా నడుస్తూ మనకు వెలుగిచ్చి పగల మేఘంలో నీడగా ఉండి, బా ఎంత క్షేమం బిడ్డలారా. అడవుల్లో సైతం, అడవుల్లో సైతం, అరణ్యాల్లో సైతం తన బిడ్డలను క్షేమంగా నడిపించుకొని తీసుకు వెళ్ళగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం యేసునామములో. వాళ్ళకి నీళ్ళు అవసరమైతే బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడా ఇలేదా? హలో, నీళ్ళు ఇచ్చాడు ఇలేదా? ఇచ్చాడు. ఎన్ని నీళ్ళు ఇచ్చాడు? లీటర్ బాటిలా? బైబిల్ ఏం రాయబడింది తెలుసా? సముద్రం అంత సమృద్ధిగా నీళ్ళనిచ్చాడు దేవుడు యేసునామములో. వాళ్ళకి ఆహారం కావాలి. ఎక్కడి నుంచి కురిసింది ఆహారం? ఎక్కడి నుంచి కురిసింది? అడవుల్లో నుంచి. అడవుల్లో హోటళ్ళు ఉంటాయా? అరణ్యాల్లో రెస్టారెంట్లు ఉంటాయా? రాళ్ళు రప్పలు తప్ప. ఆకాశంలో నుంచి, ఆకాశంలో మంచు, ఉదయాన్నే మంచు పడినప్పుడు ఆ మంచుతో పాటు పడ్డాయంట కొత్తిమీర గింజలు లాంటి గింజలు. ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత చిన్న 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 గింజ కనిపడేవి. ఆ గింజలు ఏరుకునేవాళ్ళు, ఏరుకొని వచ్చి దంచుకొని రొట్టెలు చేసుకునేవాళ్ళు. అంటే పరలోకలు ఇప్పుడు రొట్టెలు తింటున్నారా, బిర్యానీ తింటున్నారా? పరలోకలు రొట్టెలే ఉండేది. సార్ మాకు అలవాట్లేదు, మన కోసం బిర్యానీ చేస్తాడు దేవుడు. భూమి మీద తినలేనన్నింటినీ మన పరలోకంలో తింటాం వేసుకున్నాము. ఆమె చెప్పు గట్టిగా. అక్కడ కూడా తిండికోవాలి ఉంటా సార్? ఉంటుంది. నా కళ్ళ ముందే ఎంతోమంది నీతిమంతులు గోంగూర పచ్చడి చద్దిగించి చచ్చిపోయారు తెలుసా? నా కళ్ళ ముందే. చిన్నప్పుడు చెల్లెమ్మ అని ఒక అవగారు ఉండేది, ఆమె పేరు చెల్లెమ్మ. మేము చెల్లెవా అనేవాళ్ళం. అది అడ్డ పెట్టారు వీళ్ళు, అది ఏం పేరు తెలియదు నాకు. చెల్లెవా అనేది అవ్వ అనేది నేను. చెల్లెమ్మ. మా అమ్మమ్మ రాజమ్మ, చెల్లెమ్మ, రాజమ్మ, మణమ్మ, ఇట్లా ఒక 5 మంది టీం ఉండేవాళ్ళు. ప్రార్థనా పరులు బాగా పెద్దవాళ్ళు, ముసలోళ్ళు. వీళ్ళందరూ పొద్దున లేసే ప్రార్థన, అన్నం వండుకోవటం, తినటం, చర్చిలో ప్రార్థన చేసుకోవటమే. పెద్దవాళ్ళు అన్నమాట, బైబిల్ స్త్రీలు. మంచి సాక్ష్యం మా ఊరిలో. ఈ చెల్లెమ్మనవి చాలా ప్రార్థనా పరురాలు బిడ్డలరా. ఆమెకి భర్త వదిలేశాడు, మరి ఉన్న ఒక బిడ్డ దూరంగా ఏదో పని చేసుకుంటున్నాడు. ఆమెకి మా అవ్వ భోజనం పెట్టేది. కొన్ని రోజులకి రాను ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందంటే, సరైన కూర చేసుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక, వీళ్ళే సంఘస్థులే బిడ్డలే కొంచెం ఇచ్చేవాళ్ళకి. ఆమె ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా ఆమె జీవితంలో ఎవరో పెడితే తింటమే కానీ ఆమె సంపాదించలేకపోయింది. ఎక్కువగా గంజి పోసుకొని, రాత్రి అన్నం వండుకొని గంజి పోసుకొని తాగుతూ ఉండేది. ఆమె జీవితం అంతా సద్ది గంజిలోనే బతికిపోయింది. జరిగి తెలుసా, నేను చూసా. మరి ఈ సద్ది గంజిలో చచ్చిపోయిన వాళ్ళందరూ ఆడ తీసుకుపోయి రొట్టెలు పెడితేట. ఈ భూమి మీద మానవులు అనుభవించే రుచుల కంటే శ్రేష్టమైన రుచులు పరలోకంలో దేవుడు మనకు సిద్ధం చేసి ఉంచాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఉన్న ఒక లెక్క ఒక పక్కకు రావు తెలుసా? అటువంటి శ్రేష్టమైన రోజులు ఉన్నాయి మనకు ముందు. అటువంటి శ్రేష్టమైన స్థితి ఉంది అక్కడ. ఏడ బిర్యానీ లేకపోయినా ఫీల్ కాబల్లా, ఇక్కడ ఏం తినలేకపోయినా ఫీల్ కాబల్లా, మంచి బట్టలు వేసుకోకపోయినా ఫీల్ కాబల్లా. అక్కడ అన్ని సకల ఈవులు దేవుడు మనకు సిద్ధపరచున్నాడు. నువ్వు అక్కడ కూడా కోరుకుంటేనే బిర్యానీ కావాలి ప్రభు అంటేనే. నాకు సదిగించాలంటే ఆయన ఏం చేయలేడు. విశ్వాసం ఉండాలి ఎక్కడైనా. నాకైతే పిచ్చి ఆశలు ఉన్నాయి. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఏం ఆశ ఉంటుంది తెలుసా? రాకెట్లో పోవాలి ప్రభు. నేను దేంట్లో పోవాలి? రాకెట్లు. ఇప్పుడు నన్ను ఎక్కనీరు. ఇప్పుడు నేను రాకెట్లో పోతున్నాను అనుకో, 100 కోట్లు, 170 కోట్లు, 200 కోట్లు కట్టాలి. ఇప్పుడు ఎవరు అమెరికాలో ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, రాకెట్లో పోవాలి. అది కూడా 400 కిలోమీటర్లే పోయేది. ఆ పైకి పోనీరు, అంత దూరం పోవు. 400 కిలోమీటర్ల లోపలే కిందకు వచ్చేస్తారు. మళ్ళా గాల్లో ఎగరతా ఉంటారు. ఇప్పుడు రాకెట్లో పోవాలంటే నేను 400 కోట్లు ఆడ కట్టేది. రేపు పరలోకం పోయిన తర్వాత నేను రాకెట్లు ఎక్కాలని చెప్తా. నాకు ఎందుకు వచ్చిన బాధ? నన్ను రాకెట్లు ఎక్కి ప్రభువా, నా కళ్ళ ముందు రాకెట్ పోయింది. అవును, కానీ సముద్రం లోపల బాజుడు ఏమంటారు దాన్ని? సబ్మెరైన్ అంటే ఇంగ్లీష్లో, జలాంతర్గామి. నీళ్ళ లోపల పోతుంటాయి, దాంట్లో పోవాలి నేనని చెప్తా. మరే ఇక్కడ వాక్యాలు చెప్తే ఏం నేర్పిస్తున్నాను ప్రజలకి? నేర్చుకోండి, ఇబ్బంది ఏముంది? పాతకాలపు గుర్ర బండి ఉంటుంది చూడండి, రథాలు, ఫరో రథాలు లాంటి రథాల్లో నేను పోవాలి ప్రభు. ఏం సినిమా హీరోలను కూర్చునేదే? సినిమాల్లో హీరోలు కూర్చొని తొలుతూ ఉంటారట. తెల్ల గుర్రాలు, 4 గుర్రాలు తాగుతా. ఏం బాగలేదు మనం బాబులే. కనికర్రాజు, నీ తండ్రి, నీ డాడీ ఏమైనా అడగొచ్చు. ఏడ కాదు, ఏడా
అక్కడ ఇక్కడ సరే ఎవరు వచ్చా అంటున్నారు. నేను అక్కడ ఎవరు అందరూ నీ నోట్లో నుంచి రాకముందే మాట గ్రాంటెడ్ అంటాడు. అంతే అక్కడ వేస్తున్నాము ఆమె చెప్పు, గట్టిగా గట్టి చెప్పు హల్లెలూయా. బైబుల్ మరి నరకానికి పిక్నిక్ అనే ఒక పరలోకానికి పిక్నిక్ అనే ఒక బుక్ ఉంది. పరలోకానికి పిక్నిక్ పుస్తకం అట్టే ఉంది. సౌత్ కొరియా దేశంలో ఒక స్త్రీని దేవుడు ఒక తల్లిగారిని తీసుకెళ్ళాడు పరలోకానికి. ఆ పరలోకం ఎట్టుందని చూసిందంత ఎట్టుందని రాసిందనమాట ఆ బుక్. ఆ బుక్లో ఆమె ఏమి రాసిందంటే, నిజమా అబద్ధం నన్ను అడగొద్దు, నేనైతే నమ్ముతున్నా. యేసు ప్రభు వారు శాంతిరాజన యేసు ప్రభు వారు పరలోకము పట్టణం మధ్యలో ఉండే కాలంలోకి దిగి మంచి పెద్ద చేపలు పట్టాడంటే ఇంకోసం. ఆ బైబిల్ ఆమె రాసింది. నా కొరకు నా దేవుడు, నా తండ్రి, నా యేసయ్య కాలంలోకి దిగి ఆ పెద్ద నదిలోకి దిగి చేపలు పట్టి నా కొరకు డైనింగ్ కిచెన్ రూమ్లో వంట చేసి నన్ను కూర్చోబెట్టి బల్ల మీద నాకు భోజనం పెట్టా. ఎట్ట కనపడుతున్నాడు నీకు దేవుడు అనిపిస్తుంది మనకైతే. నేను దాన్ని ఒప్పుకోను, నేను నమ్ముతున్నా. మా అమ్మ నా కోసం కష్టపడి చేపల కూర చేస్తుందా చేయదా? చెయ్యాలా మర్యాదగా. చేయకపోతే ఎందుకు ఒప్పుకుంటున్నావు? మా పులుసు బాగా పెట్టా కొత్తగా అంటుంటారు. పని లేదు పోటు లేదు, మళ్ళీ నీకు నా మంద అంటనే ఉంటుంది, నా కోసమా చేస్తూనే ఉంటుంది. మమ్మే ఉప్పు తగ్గ కూడా చెప్తుండా అంటుంటా, నేను వేస్తున్నాను లేరా అంటుంటుంది. మరి మా అమ్మ నా కోసం తయారు చేసినప్పుడు నన్ను కన్న తండ్రి నా ఆశ తీర్చడానికి నా కోసం ఎందుకు చేయడు? ఆమె చెప్పింది ఆ మాట పెట్టారా, యేసు ప్రభు వారే ఆ నదిలో చేపలు బట్టి ఆమెకి చేపల కూర ఇష్టమని చేసి పెట్టాడంట. అప్పుడు నా ఊహలకు రెక్కలు వచ్చినాయి. యేసునామములో ఆ రోజు అది చదివేనా, అప్పుడు నా రెక్కలకు ఊహలు వచ్చినాయి. నా రెక్కలకు ఊహలు కాదు, ఊహలకు రెక్కలు. నా ఊహలకు రెక్కలు వచ్చినాయి. నేను ఫరో రథం ఎక్కాలా, 4 గుర్రాల మీద. ఇంకోటి ఏంది, విమానం ఎట్టబోద్ది, రాకెట్ ఎట్టబోద్ది. నువ్వు ఉండేది 3 ఆకాశంలో పైకి ఎట్టబోద్ది నాకు తెలీదు. ఎలాకైనా పోనీ మళ్ళీ కింద తీసుకురా. నేను పైకి పోవాలి, మళ్ళీ కిందకి రావాలా. ఇప్పుడు ఎలాన్ మస్క్ కిందకు వచ్చేది కనిపెట్టేస్తున్నాడు అనా, రాకెట్ మళ్ళా పోయి మళ్ళీ కిందకు వచ్చేది కనిపెట్టేస్తున్నారు ఇప్పుడు మనుషులు. మనం అట్టే వెంటనే పోవటం వెంటనే రావటం. పరలోకంలో మన పిచ్చి పిచ్చి కోరికలు తెచ్చడానికి దేవుడు ఎప్పుడు కూడా నోరు ముయ్ అనేది కాదు. అది సుందరమైన సియోను పట్టణం బిడ్డలారా. తలుచుకుంటేనే అంత ఆనందం, తలుచుకుంటేనే మన జీవితాంతం ఉండబోయే శ్రేష్టమైన పట్టణం. బంగారం మీద నడుస్తాం తల్లే మనం. ఆమె చెప్పిన గట్టిగా దేని మీద నడుస్తామో, బంగారం మీద నడుస్తాం. బంగారం ఎక్కడ పట్టిన బంగారమే, గోడలు బంగారమే, కింద నేల బంగారమే. నేల మీద బంగారం మీద నడుస్తాం మనం. భూమి మీద బంగారం ఎందుకు ప్రేమించాలి మనం? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఈరోజు ఒకవేళ నువ్వు బంగారం కొనుక్కోలేకపోవచ్చావు, కానీ అక్కడ ఎటు చూసినా బంగారమే. ఆ బంగారం మీద పడే కాంతికి దగ్గ మెరసద్దంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దగ్గ మెరయు సూర్యకాంతము వలెనే జ్వలించుచున్న దివ్యమైన మహిమ నగరములో. ఒక ఆయన చెప్పాడు నాతోటి, సార్ అట్లా ఊరికే పరలోకం గురించి పాడబాక సార్ పాటల. ఏమయ్యా తొందరగా వెళ్ళిపోతారు సార్ నుంచి అటు పాడితే. ఎక్కువ పరలోకం గురించి పాటలు పాడితే ఏమవుతుందంట, వెళ్ళిపోతారంట. భయం. అవును బ్రదర్, ఆయన పాస్టర్ గారు బ్రదర్ నీకు పరలోకం పోవాలంటే భయం. అమ్మో అసలు అంట ఆ పాస్టర్ గారు చెప్తాను నాతోటి, నేను ఇంతవరకు నా వాక్యాల్లో పరలోకం అనే మాట అనలేదంట. ఏంది ఇంతవరకు వాక్యంలో పరలోకం అని ఏం బ్రదర్ అంటే భయం. వెళ్ళిపోతే పిచ్చోడా, నేను ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తాను పిచ్చోడా, నాకీ శరా చీ. అదిగో మా ఆయన కూడా చీ అంటున్నాడు. ఇట్ట పెట్టకూడదంటే నా మీద కోపడుతున్నారు కొన్ని బిడ్డలు. అట్రా అంటే నా మీద బాధపడతారు. అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే బాధపడతారు. ప్రతిదానికి మురుగులే. ఈ మూలుగులు మనుషుల మధ్యలో ఉండడం కంటే నేరుగా ఎగిరిపోవటం మేలు కదా యేసయ్య దగ్గరికి. ఎట్ట వెళ్ళిపోతాంలే. ఒకప్పుడు దిగులు పడేవాడిని, ఈ వాక్యం తెలియక ముందు దిగులు పడేవాడిని. పాస్టర్లు కూడా నరకానికి పోతారంట అని చెప్పేవాళ్ళు అప్పట్లో. నేనే మీకు చాలాసార్లు చెప్పా, నరకంలో పాస్టర్లకి ఒక ఏరియా ఉంటుంది అని నేను చాలాసార్లు చెప్పాను మీకు వాక్యంలో. గుండె బద్దలు కొట్టడం, రాయిని మొక్కలు కొట్టినట్టుగా ఆ దుర్బోధన దేవుడు మొక్కలు కొట్టాడు యేసునామములో. అసలు బిడ్డరా పాస్టర్లు పోతారు, నరకానికి కూడా పోతారు. ఎవరు
వేషం వేసుకొని దేవుని ప్రేమించకుండా, దేవుని వదిలేసి డబ్బు కొరకో, లోకం కొరకో, పాపం కొరకో, ఎవరో అక్కడక్కడ రేరుగా, అందరూ ఎందుకు పోతారు అసలు తల్లే ఇంత ఓర్చుకుంటుంటే ఆయనకి ఇంకెంత ఓర్చుకుంటుంది అసలు బిడ్డరా? కాబట్టి అమ్మా, మన దేవుడు అరణ్యంలో త్రోవ కలుగు చేయడం మాత్రమే కాదు, ఆ త్రోవలో నీకు ముందుగా నడిచి, పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వెలిగించి, ఆహారం ఇచ్చి, నీళ్ళనిచ్చి, నీకేం కావాలో చూసుకొని, నీ మరణకాల పర్యంతరం వరకు అరణ్యాలు ఎదురైన ప్రతిసారి నీ కొరకు త్రోవలు ఏర్పాటు చేసి నిన్ను నడిపించే బలమైన దేవుణ్ణి, ప్రేమగల దేవుణ్ణి కలుగున్నాం మనము. యేసు నామములో నీ జీవితంలో త్రోవలు ఏర్పడునుగాక, నీ వ్యాధిలో స్వస్థత అనే త్రోవ కలుగునుగాక, నీ అప్పుల్లో విడుదల అనే త్రోవ కలుగునుగాక, అశాంతిలో శాంతి అనే త్రోవ కలుగునుగాక, నీ దుఃఖములో నవ్వు అనే త్రోవ కలుగునుగాక, కన్నీటిలో సంతోషం అనే త్రోవ ఏర్పడునుగాక. నా ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు యేసునామములో. నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తబోతున్నాడు యేసునామములో. నువ్వు దీవించబడదుగాక, ఆశీర్వదించబడదుగాక, ఆయన ఏర్పరిచిన త్రోవలో సాగిపోవదుగాక, అరణ్యములో పరిగెత్తుదువుగాక, ఆయన వెలుగులో ఆనందించుదువుగాక, ఆయన నీడలో నెమ్మది పొందుదువుగాక, నీవు లేచి నడిచి పరిగెత్తుదువుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డరా, చిన్న మాట, నేను వాక్యం అయిపోయింది, ఇట్లా ఆపేస్తే బాగుండదు. చిన్న పాట పడదాం. ఈ భయము చందకు భక్తులు చిన్న పల్లవి పడి అప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి 107వ కీర్తన దీనమ్మా, అంతలోకి చూడండి. ఒక మంచి మాట, 107వ కీర్తన 4వ వచనం 7వ వచనం చెప్తున్నాను. 107వ కీర్తన 4వ వచనం 7వ వచనం. అదేముందంటే, వారు అరణ్యమందలి, 4వ వచనంలో ఇది, వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియో వారికి దొరకకపోయెనో, వారు ఒక నివాసపురము చేరునట్లు, 7వ వచనం, వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరణ్యములో త్రోవ కలుగు చేసి ముందుని నడిపించే మన దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? ముందే మనం నడిచేది అరణ్యంలో. జాషువా, మనం నడిచేది ఎక్కడ తల్లా? అరణ్యంలో. సార్ మీరు అన్ని పక్క మాటలు చెప్పి ఇప్పుడు వాక్యం చెప్తారు, అయిపోయింది లాస్ట్ మాట. ముందే మనం నడిచేది అరణ్యంలో, త్రోవ కలుగు చేసాడు. ఎక్కడికి పోవాలి? గమ్యం ఎక్కడా? ప్రభు చెప్తున్నాడు, అరణ్యమందలి ఎడాది త్రోవలో తిరుగులాడుతున్నాం మనం. మనకి నివాసపురం ఏది దొరకలేదు అరణ్యంలో. అందుకని మన దేవుడు ఏం చేశాడంటే, మనం ముందు నడుస్తూ ఒక నివాసపురము చేరునట్లుగా చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ అరణ్యమనే చీకట్లో తడువులాడుతూ, దిగులు పడుతూ, వేదన పడుతూ, త్రోవ కనబడని పరిస్థితుల్లో ఏడుస్తున్న నా పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుడు మీ ముందు నడవడం మాత్రమే కాదు, మీకు వెలుగివ్వడం మాత్రమే కాదు, మిమ్మల్ని ముందుండి నడిపించడమే కాదు, మీకు ఒక మంచి త్రోవ ఏర్పాటు చేయడమే కాదు, ఆయన మిమ్మల్ని చక్కని త్రోవలో నడిపించి ఒక ఆనందకరమైన నివాసపురములోనికి మనల్ని చేరస్తాడని చప్పలు కొట్టండి గట్టిగా. చప్పలు కొట్టు, అట్ట కాదు, గట్టి కొట్టు, యేసు నామములో గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన మన ముందుండి నడిచి ఎక్కడ తీసుకోపోతాడు? ఎక్కడికి పోతారుగా కానీ అనబాకండి. బ్రహ్మదేవుకా సుబ్బాటి ఫలమా ఆడ కాదు. ఆయన మనల్ని నడిపించేది ఎక్కడికంటే చక్కని త్రోవలో మనల్ని నడిపించి నివాస యోగ్యమైన పురం అన్నీ సెట్ చేస్తాడు దేవుడు. మంచి ఇల్లు, మంచి వాహనాలు, మంచి సెటిల్మెంట్లు, నీ బిడ్డలు భవిష్యత్తు దీవెనకరంగా, ఉద్యోగం, వ్యాపారం, చేతి పని, అభివృద్ధి, వస్తు వాహన ఉపకరణాలు కలిగి, సర్వ సమృద్ధి కలిగి, ఏ కొరత లేకుండా అన్నీ సఫిషియెంట్గా కలిగి బ్రతకగలిగే యోగ్యమైన నివాసపురానికి దేవుడు మనల్ని చేరుస్తాడు యేసు నామములో. ఇది ఎవరికి చెందుతుందో తెలుసా? నమ్మిన వారికి మాత్రమే.
నీ నమ్మకానికి ఏం అడ్డం పడుతుందో ఈరోజు యేసు నామములో అది కాలిపోవును గాక. నా ప్రభువు నిన్ను నమ్మేటట్లు సహాయం చేయును గాక. బిడ్డ, నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు, నేను అరణ్యంలో ఉన్నప్పుడు దిగులు పడకూడదు ఇక్కడ నుంచి. ఎందుకో తెలుసా? అరణ్యంలో ఎటు పోవాలో నీకు తెలీదు, నాకు తెలీదు. అప్పుడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు మన ఎడల కలగజేసుకొని మన ముందు చక్కని త్రోవ ఏర్పాటు చేస్తాడు యేసునామంలో. ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన మన ముందు నడుస్తాడు యేసునామంలో. ఆయన మన ముందు నడుస్తూ మనకు వెలుగునిస్తాడు, పగటి వేళ నీడనిస్తాడు. చక్కగా ఆయన త్రోవలో మన అవసరాలు తీర్చుకుంటూ నడిపించి ఒక ఆనందకరమైన నివాసపురమునకు చేరుస్తాడు. ఇప్పుడు కొట్టండి, లోస్తారు, చప్పలు కొట్టి దేవుడికి మహిమకరంగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. చప్పలు కొట్టు. ఆమేన్. కొట్టు. అన్న నేను చెప్పిన సౌండ్ పెట్టానా? అన్న నేను చెప్పింది ఎల్లో కలర్ మైక్ది ఓకేనా? అదేనా? తెల్లది కిందకి వెళ్ళిపో. తెల్లది పెంచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, ప్రార్థన చేద్దాం. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూసినప్పుడు భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవా ఉన్నాడు నీ సాయమునకు. దేవుడే సన్నయున్నాడు. దేవుడే యెహోవా ఉన్నాడు నీ సాయమునకు. దేవుడే సన్నయున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. చప్పట్లో గ్లోరీ. చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన. గ్లోరీ. చెరసాలలో వేసిన బిడ్డ, నీ వ్యాధుల్లో నుంచి దేవుడిని లేపకాడు యేసునామములో. అరణ్యం వ్యాధుల త్రోవ కలుగుతుంది, అప్పుల త్రోవ కలుగుతుంది. నీ బిడ్డ రక్షణ లేదా? త్రోవ కలుగుతుంది యేసునామములో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. గ్లోరీ. నమ్ము, విశ్వసించి బిడ్డ, మన దేవుడు మన ముందు నడుస్తాడు. చక్కని త్రోవ. అందరు లేచి నిలబడి అమ్మా, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి చప్పలు కొట్టి లేచి నిలబడాలా. అందరు లేచి నిలబడదాం బిడ్డ, చప్పలు కొట్టాలి. సంతోషంగా చప్పలు కొట్టి బిడ్డ, నీ ముందు నడిచే దేవుడికి. దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే, పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే, నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా? నాల్గవ వాడు ఉండలేదా? నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా? నాల్గవ వాడు ఉండలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
బిడ్డల కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరముగా నడిపించినట్లుగా